ఆదివాసీల్లో రక్తహీనత కామన్ గా కనిపించే ఆరోగ్య సమస్య. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడి ఐటీడీఏ ప్రోత్సాహంతో అడవుల్లో దొరికే విప్ప పువ్వుతో లడ్డూలు చేసి విక్రయిస్తున్నారు. మహిళల్లో అధికంగా కనిపించే రక్తహీనతను విప్ప పువ్వు లడ్డూ నిరోధిస్తుంది. ఈ లడ్డూ గురించి ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించి అభినందించడం పట్ల గిరిజనులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ లడ్డూ కథేంటో చూద్దాం. ఏజెన్సీ ఏరియాలోని అడవుల్లో విప్ప పువ్వు విస్తారంగా దొరుకుతుంది. ఆదివాసీలు వీటిని ఇష్టంగా తింటారు. చాలా వరకు ఇవి వేస్ట్ అవుతుంటాయి. కొంతకాలం క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఐటీడీఏ అధికారులు విప్ప పువ్వుతో లడ్డూలు తయారు చేయించే విధానం ప్రారంభించారు. ఆదివాసీలు అడవుల్లో ఏరుకుని తీసుకువచ్చే విప్ప పువ్వులకు మరిన్ని డ్రై ఫ్రూట్స్ చేర్చి లడ్డూలు తయారు చేస్తున్నారు. ఈ లడ్డూలు రక్తహీనతతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆదివాసీ మహిళల్లో రక్తహీనత అధికం. దీనివల్ల వారి బిడ్డలు కూడా అనారోగ్యంగా తయారవుతున్నారు. దీన్ని నివారించే లక్ష్యంతోనే ఐటీడీఏ అధికారులు 12 మందితో ఓ గ్రూప్ ను తయారు చేసి శిక్షణ ఇచ్చి అన్ని ఏర్పాట్లు చేసి వారితో విప్ప పువ్వు లడ్డూలు తయారు చేయించి మార్కెటింగ్ చేస్తున్నారు. ఉడకబెట్టి తిన్నాము, కాల్చి తిన్నాము, కానీ లడ్డు చేయాలంటే మాకు కూడా తెలియదు. ఎలా చేయాలి, లడ్డు చేయాలంటే ఎట్లా చేయాలి సార్ అంటే, లేదమ్మా ఐటీడీఏ నుంచి మీకు టెర్నింగ్కి పంపుతాం. మీరు టెర్నింగ్ నేర్చి వచ్చిన తర్వాత అవార్డు నుంచి ఒక ఫండ్ మీకు రిలీజ్ అవుతుంది. ఆ ఫండ్ వలన మేము మీకు షెడ్ ఇస్తాం, అన్నీ ఇస్తామంటే సరే సార్ అని టెర్నింగ్కి పోయి వచ్చినాం. 12 మంది ఒక సంఘమైనాం సార్. సంఘమయ్యి ఒక గ్రూప్ చేసి సార్ ఇది పువ్వు లడ్డు తయారు చేస్తున్నాం సార్. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు తయారు చేసే విప్ప పువ్వు లడ్డూల గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం నాడు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించి ప్రశంసించారు. జిల్లాలోని ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూరులో తయారవుతున్న విప్ప పువ్వు లడ్డూను ప్రస్తావిస్తూ ఆదివాసీ మహిళలు వీటి తయారీతో గిఫ్ట్ ఆఫ్ నేచర్ గా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. అధిక పోషకాలు కలిగిన ఈ లడ్డూ తయారీని ప్రత్యేకంగా అభినందించారు. దేశ రాజధానిలో ఢిల్లీలో ఉండే ప్రధానమంత్రి తాము ఎంతో ఇష్టంగా తయారు చేసే విప్ప పువ్వు లడ్డూ గురించి ప్రస్తావించడం పట్ల ఆదివాసీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీల ఆహారమని పిలుచుకునే విప్ప పువ్వులో కాజు, బాదాం, కిస్మిస్, బెల్లం, ఇతర డ్రై ఫ్రూట్స్ కలిపి లడ్డూలు తయారు చేస్తున్నారు. విప్ప పువ్వు లడ్డూ వలన చాలా ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. కొంతకాలం నుంచి విరివిగా తయారు చేస్తున్న విప్ప పువ్వు లడ్డూ వల్ల కొందరికి ఉపాధి కలగడమే కాకుండా రక్తహీనతతో బాధపడే వారికి వరంగా మారింది. ప్రధాని మోదీ కూడా విప్ప పువ్వు లడ్డూను ప్రకృతి ప్రసాదించిన వరంగా ప్రశంసించారు.